నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ వేసవి కాలంలో ఎటువంటి పవర్ కట్ లేకుండా కరెంటును సరఫరా చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ఇక కరెంటు పోదు. వచ్చే 10 ఏండ్ల వరకు యాక్షన్ ప్లాన్. కోతల్లేని కరెంటు సరఫరాకు టీజీఎన్పీడీసీఎల్ ప్రిపేర్. కొత్త లైన్లు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు రిపోర్టు తయారు. డిమాండ్కు సరిపడా పూర్తిస్థాయి వసతులపైన ఫోకస్. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, అవసరాలపై సీఎండీ ఆదేశాలు. ప్రపోజల్స్ రూపొందించే పనిలో అన్ని సర్కిళ్ల ఆఫీసర్లు. ఈ న్యూస్ ఈరోజు హైలైట్ అవుతా ఉంది. విద్యుత్ డిమాండ్ను బట్టి నాణ్యతతో పంపిణీ చేసేందుకు తెలంగాణ నార్త్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రిపేర్ అవుతూ ఉంది. వోల్టేజ్ ఇష్యూస్, లూజ్ లైన్లు, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్లాన్ చేస్తుంది. అంటే వచ్చే 10 ఏళ్ల వరకు కూడా ఎక్కడా కూడా పవర్ కట్ లేకుండా విద్యుత్ శాఖ అయితే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కరెంటు కోతలను పూర్తిగా నివారించేందుకు వచ్చే 10 ఏండ్ల కాలానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఇప్పటికే ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల ఆఫీసర్లకు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించడంతో పాటు అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను బట్టి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ 16 సర్కిళ్లలో డొమెస్టిక్ కమర్షియల్ అంటే మన వివిధ రకాలైనటువంటి దుకాణాలకు, వ్యాపార సంబంధితమైన, తర్వాత డొమెస్టిక్ అంటే మనకి ఇళ్లల్లో, తర్వాత ఇండస్ట్రియల్కి, ఇట్లా కలిపి 68.34 లక్షలు, 12.2 లక్షలకు పైగా అగ్రికల్చర్ కలెక్షన్లు కూడా ఉన్నాయి. అంటే వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించినవి. సంస్థ పరిధిలో రోజుకు 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సమ్మర్లో మరింత ఎక్కువగా ఉంటుండగా ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. దీంతో కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడుతుంది. మరోవైపు ఏటేటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుండగా భవిష్యత్తులోనూ మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు అంచనా వేశారు. కాబట్టి దీనికి అనుగుణంగా మరి రాబోయే 10 ఏండ్ల కాలానికి ఒక ప్రణాళిక అయితే వేయడం జరిగింది. సంస్థ పరిధిలోని సర్కిళ్లలో ఏడాదికి అన్నీ కలిపి 1,00,000కు పైగా కొత్త కనెక్షన్లు మంజూరు అవుతున్నాయి. ఇలా కొత్తగా కరెంటు డిమాండ్ పెరుగుతుండడంతో చాలా చోట్ల లూజ్ లైన్లు, వోల్టేజ్ ఇబ్బందులతో సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిష్కరించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా వసతులు కల్పించేందుకు సంస్థ కసరత్తు చేపట్టింది. రాబోయే 5 ఏండ్లు, 10 ఏండ్లకు అనుగుణంగా, అంటే పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా వీరు మరి ప్రణాళికలు అయితే వేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిపై ఇటీవలే సీఎండీ వరుణ్ రెడ్డి అన్ని సర్కిల్ ఆఫీసర్లతో సమావేశమై కరెంటు డిమాండ్కు తగ్గట్టుగా అంతరాయాలు లేకుండా సరఫరా చేసే చర్యలపై చర్చించారు. వచ్చే 10 ఏండ్లకు డీటెయిల్ రిపోర్ట్స్ రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. ప్రపోజల్స్ రెడీ చేస్తున్నటువంటి ఆఫీసర్లు, అన్ని సర్కిల్లోని ఆఫీసర్లు రిపోర్టు తయారు చేస్తున్నారు. కొత్త లైన్లు, డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. లోడ్ ఎక్కడైతే ఎక్కువగా నమోదవుతుందో ఆ సర్కిళ్లలో కొత్తగా 132/33 kV సబ్స్టేషన్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ లైన్లను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అన్ని సర్కిళ్ల సమగ్ర నివేదికకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలు వేసి పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ లోడుకు అనుగుణంగా సబ్స్టేషన్లు. సీఎండీ ఆదేశాల మేరకు వచ్చే 5 ఏండ్లు, 10 ఏండ్ల వరకు కొత్త లైన్లు, విద్యుత్ లోడుకు అనుగుణంగా సబ్స్టేషన్లు, సామర్థ్యం పెంపు వంటి ఇతర పనులకు ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నాం. సమగ్ర నివేదిక రూపొందించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా చూస్తున్నామని ఈ విద్యుత్ శాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంటే వచ్చే 10 ఏండ్ల కాలానికి, అంటే పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఆ రకంగా ముందస్తుగా అన్ని లైన్లు ఏర్పాటు చేయడం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవడం. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ అందించినప్పుడే రైతులకు కూడా మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ పడకుండా చక్కగా నాణ్యమైన విద్యుత్ అందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్యలు తీసుకోవడం శుభసూచకం. ధన్యవాదాలు. ఈ యొక్క
మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం.